హిందువులందరినీ ఏకం చేయడానికి రాజా సింగ్ గారు పెద్ద ఎత్తున శోభయాత్ర చేస్తున్నారు. అసొంటి రాజా సింగ్ ను చంపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని మొన్నటి వరకు బెదిరింపులు కొన్ని వార్తలు వచ్చినాయి. ఏం చెప్తారు? నేను యాక్చువల్ గా రాజాబాయ్ తోని లాస్ట్ 16th ఇయర్ నేను ట్రావెల్ చేయడం. రాజాబాయ్ కి ఈ రోజు మాకు రాజాబాయ్ కి ఇలాంటి బెదిరింపులు మాకు కొత్త కాదు. ఇలాంటి బెదిరింపు కాల్స్ రానివ్వండి, లెటర్స్ రానివ్వండి, వాళ్ళు ఎంతైతే చేస్తున్నారో దానికన్నా రెండు వింతలు మేము ఎక్కువనే చేసి చూపిస్తాం. ఇలాంటి బెదిరింపులకు మేము భయపడేటోళ్ళం కాదు. భయపడేది లేదా? భయపడేటిది అస్సలే లేదు. ప్రతి ఒక్క సనాతన్ బ్రదర్ కి చెప్తున్నాను, భయపడేటిదే లేదు. అండ్ రాజాబాయిది శ్రీరామ్ యువ సేన 2010 లో మేము స్టార్ట్ చేసాం శోభాయాత్ర. ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు 20-30,000 పబ్లిక్ వచ్చినుండే. ఈ రోజు లక్షల మంది వస్తున్నారంటే అది రాజాబాయిది సైన్యం మొత్తం దేశంలో ఉంది, తెలంగాణలో కాదు. ఇంకోటి నేనేం చెప్తానంటే మన తెలంగాణలో రాజాబాయి అసలు ఎమ్మెల్యే లేడు. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే అందరు ఏం చేస్తారంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయిపోగానే సెటిల్మెంట్లు అవి ఇవి చేస్తాడు. రాజాబాయి ధర్మం గురించి ఆవాజ్ ఇచ్చేటోడు రాజాబాయి. రాజాబాయి పదవిని పక్కన పెట్టి ఈ రోజు ధర్మం గురించి పోరాడుతున్నాడు. సో ప్రతి ఒక్క యూత్ కి నేను చెప్తున్నాను ఏంటంటే రాజాబాయి సొంటోనికి మనము సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వచ్చే రోజులలో ల్యాండ్ జియాద్ గాని, లవ్ జియాద్ గాని, ఇంకా డిఫరెంట్ జియాద్లు చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం అనేటిది సనాతన్ కి స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ప్రతి ఒక్క యూత్ వీక్ లో ఒక్క రోజు మన ధర్మానికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అవసరం హిందువులందరూ ఏకమై సనాతన ధర్మాన్ని కాపాడే అంత అవసరం ఉంది. 100% అవేర్నెస్ వస్తుంది. మేము అవేర్నెస్ చేస్తాం, మా ధూల్పేట నుంచే తెస్తాం, మా గోషామైల్ నుంచే తెస్తాం. తెలంగాణలో చెప్తున్నాను, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి చెప్తున్నాను, వచ్చే రోజులలో మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఒక్క రోజు యూత్ వీక్ లో 1 డే మన సనాతన్ గురించి ప్రచారం చేయాలి. మనతో అయినంత మన టెంపుల్స్ కి దానికి సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేయాలని మీరు చెప్తున్నారు కదా, టెంపుల్స్ కు సేవ్ చేయాలని. ఇవాళ ఇంత మంచిగా సనాతన ధర్మం గురించి మీరు కొట్లాడుతూ ఉంటే ఎన్నో టెంపుల్ మీద దాడులు జరుగుతున్నాయి. టెంపుల్ మీద దాడి జరిగిన ప్రతిసారి మత స్థిమితం లేదని అంటున్నారు. ప్రతిసారి మా గోషామైల్ నుంచే ఆవాజ్ వెళ్తాయి. ధర్మం గురించి ఏమైనా ప్రాబ్లం అయిందనుకోండి, టెంపుల్ గురించి ఖచ్చితంగా మా గోషామైల్లో రాజాబాయి అని కాదు, రాజాబాయి సైన్యంలో ప్రతి ఒక్కళ్ళు నాలాగా మాట్లాడేటప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే ఈ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. కానీ ఇది వచ్చే రోజులే లాపాలంటే గవర్నమెంట్ తో కాదు, యూత్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. మన సనాతన్ ని స్ట్రాంగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒక టెంపుల్ ని ధ్వంసం చేస్తారు, మనం ఏం చేస్తాము, సీసీ కెమెరాలు అవన్నీ చూస్తాము, ఒకరిని పట్టుకొస్తారు, ఆడు పిచ్చోళ్ళు అని చెప్తాడు. ఆడు పిచ్చోళ్ళు కాదు, మనం పిచ్చోళ్ళం అవుతున్నాం. ఎందుకంటే ఇలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కి గెలిపించి తెలంగాణలో మనం పిచ్చోళ్ళం అవుతున్నాం. సో నేను చెప్పేది ఏంటంటే ధర్మం గురించి పనిచేసేటోళ్ళకి ఓట్లు వేయండి. ఇప్పుడు మీరు అన్నట్లే కాంగ్రెస్ గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో జూబ్లీస్ లో చెప్పారు కదా, కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని చాలా సార్లు అన్నాడు. ఆయన రేవంత్ ఉద్దీన్ అయినా రేవంత్ రెడ్డి కాదు, రెడ్డిలో ఇజ్జత్ తీస్తుండు. దాన్ని ఏమంటారంటే అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఆయన మోకాళ్ళ దగ్గర కూర్చునే వ్యక్తి ఈ రోజు అయిపోయాడు. ఏం చేస్తున్నాడు ఆయనకు అర్థం అవ్వట్లేదు. సీఎం, నేను తెలంగాణ సీఎం కి చెప్తున్నాను, రేవంత్ ఉద్దీన్ కి చెప్తున్నాను. రేవంత్ ఉద్దీన్ ఈ రోజు ఎలా అయిపోయింది అంటే ఏ రోజు ఏం మాట్లాడుతున్నాడు ఆయనకే అర్థం అవ్వట్లేదు. సో ఇదంతా యూత్ కనిపెట్టాల్సిన అవసరం ఉంది. యూత్ మేల్కోవాలి. పెద్దవాళ్ళకైతే తెలీదు, కాంగ్రెస్ ఉండే బీజేపీ ఉండే వాళ్ళు పైసలు ఇస్తారు, అది చూస్తారు. కానీ వచ్చే రోజులలో మనకు ప్రాబ్లం అయ్యేటిది ఉంది. సో నేనేమంటున్నానంటే యూత్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. యూత్ ఎక్కడ వెళ్తుంది? వైన్స్లు, బార్లు, పబ్బులు, డ్రగ్స్, గాంజా, రాత్రి కాగానే అదే అవుతుంది. నైట్ మొత్తం తిరగడము, ఛాయలు తాగడం అదే. గాని వీక్ లో 1 డే ఒక టెంపుల్ లో భజన కానివ్వండి, హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ కానివ్వండి, ఇలాంటివి చేస్తే అవేర్నెస్ వస్తుంది. అవేర్నెస్ వస్తే రేపటి దినం మన అక్క చెల్లెలకు మనం కాపాడుకునే టైం వస్తుంది. చెప్పారు కదా లవ్ జిహాద్, ఫుడ్ జిహాద్, ఇవన్నీ నిజమేనా అసలు? డెఫినెట్ గా మా ఏరియాలోనే చికెన్ బట్టుడు పోయింది, మటన్ బట్టుడు పోయింది. మనోళ్ళేమో
రంజాన్ రాగానే తుర్కోల కన్నా ఎక్కువ మనోళ్ళే పోయి అలీంలు తింటున్నారు. సో మేము ఎవ్రీ టైం అవేర్నెస్ గురించి పనిచేస్తున్నాం. సో నేను ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఛానల్ త్రూ అలీంలు తుర్కోల హోటల్ అని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంట్లో వండుకోండి, లేకపోతే మన హిందూ హోటళ్లలో తినండి, ₹1 ఎక్కువ ఇవ్వండి. మనం బిజినెస్ ఎవరికి ఇస్తున్నాము? ముస్లిమ్స్ కి ఇస్తున్నాము. వాళ్ళు ఏం చేస్తున్నారు? అలా ఉంచి ఇస్తున్నాడు, డిఫరెంట్ ఏమేమో కెమికల్స్ కలుపుతున్నాడో లేకపోతే పాతది తినిపిస్తుండో మనకే అది వచ్చే రోజులలో ప్రాబ్లం అవుతాయి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. లవ్ జిహాద్ అన్నారు, లవ్ జిహాద్ ఏంది అసలు? లవ్ జిహాద్ అంటే ఇప్పుడు కొత్తగా కాదు, ఆల్మోస్ట్ అది దానిపైన చాలా వర్క్ చేస్తున్నాము. అవేర్నెస్ బి వచ్చింది. ఇప్పుడు ఒకడు వస్తాడు, ఆడు నాలాగానే కుర్తా వేసుకుంటాడు, బొట్టు పెట్టుకుంటాడు, అన్ని వేస్తాడు, కాలేజ్ దగ్గరకు వస్తాడు, వచ్చి ఆడేముంటాడు, అక్బర్ ఉంటాడు, ఆడేం చెప్తాడు, నా పేరు రాహుల్ అని చెప్తాడు, మంచి బండి వేసుకొని వస్తాడు. మనమేమో పొద్దున్న ఆఫీస్ లో పోతాం, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ టార్గెటే హిందూ అమ్మాయిలకు ఎట్లా ట్రాప్ చేయాలి, వాళ్ళకి అక్కడ ఫండింగ్ ఇస్తున్నారు హిందూ అమ్మాయిలకి ట్రాప్ చేయడానికి. సో వాళ్ళు ఏం పని పెట్టుకొని వస్తున్నారంటే, హిందూ అమ్మాయి కనిపిస్తే ఆయన పేరు ఏదో రాహుల్ రోహిత్ చెప్పి ట్రాప్ చేసి కన్వర్జన్ చేసి మ్యారేజ్ చేసుకొని దాని తర్వాత పిల్లలు అనే మిషన్ తయారు చేస్తున్నారు. సో నేను ప్రతి ఒక్క నా అక్క చెల్లెలకి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మనం ఎవరితోని ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ పేరెంట్స్ చెప్పినట్టు వినాల్సిన అవసరం బి ఉంది. ఫ్రెండ్స్ వస్తారు పోతారు అది ఓకే, కానీ పేరెంట్స్ ఇంపార్టెంట్ లైఫ్ లో. కేరళ 2 స్టోరీ నిజమే అంటారా? కేరళ 2 స్టోరీ కరెక్టే. యూపీలో పూసలు అమ్ముకునేది మళ్ళీ ఇప్పుడు తుర్కోని పెళ్లి చేసుకుంది. సో వచ్చే రోజులలో మేము అవేర్నెస్ చేస్తున్నాం. ఇప్పుడు మన చాలా మూవీస్ వస్తున్నాయి. మన ఏంది దులేందర్ వచ్చింది, కేరళ 2 వచ్చింది, ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? సెంట్రల్ లో బీజేపీ ఉంటేనే వచ్చింది, కాంగ్రెస్ ఉంటే ఏమీ రాదు. సో బీజేపీ లాంటి గవర్నమెంట్ వస్తేనే మన చేంజెస్ అవుతాయి. తెలంగాణలో బీజేపీ వచ్చే అవకాశం ఉందా? నేను బీజేపీకి గొప్ప అని చెప్పుకుంటలేను. మనం ధర్మం గురించి పని చేసుకుంటూ పోవాలి. సెంట్రల్ లో అయితే 100% మన మోదీజీ లాంటి వాళ్ళే ఉండాలి. మొన్న ఢిల్లీలో కూడా బీజేపీ గవర్నమెంట్ ఉంది, అయినా కూడా ఒక హిందూ అతను తరుణ్ కటిక్ మీద అత్యంత దారుణంగా చంపేసారు. ఎందుకు మరి? హిందువుల రాష్ట్రంలో అంటే బీజేపీ ఉన్న రాష్ట్రంలో హిందువులకు కూడా అదే గతి కదా. హిందువుల రాష్ట్రంలో అంటే మన దాంట్లో యూనిటీ లేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అదే పని పెట్టుకోరు. మన దానేమో హోలీ ఫెస్టివల్, వాళ్ళ మీద కలర్ బి పడలేదు, ఒకటి వాటర్ బెలూన్ పడ్డది, దాని తర్వాత ఒక 30-40 మెంబర్స్ వచ్చి కోరితే ఎవరైనా దెబ్బలు తినాల్సిందే. అందుకోసం అంటున్నాను, యూత్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యూత్ మేల్కుంటేనే అవుతుంది. దాని తర్వాత మన వాళ్ళు ఏం జవాబు ఇవ్వాలి అది ఇస్తున్నారు. సో ఈ అవేర్నెస్ ఇంకా రావాలి, నేను అదే చెప్తున్నాను. సో ఏం చెప్తారు ఈ శోభయాత్ర ద్వారా హిందువులందరికీ ఎటువంటి పిలుపునిస్తున్నారు? ఈ శోభాయాత్ర కాదు, లాస్ట్ 2010 నుంచి మా రాజాబాయి మా టైగర్ రాజా సింగ్ అన్న ఎవ్రీ టైం హిందువులకు అవేర్నెస్ చేసే ప్రోగ్రామే ఇది. శ్రీరామ్ నవమి శోభాయాత్ర అంటే రాముడు ఎంత పవర్ఫుల్ సనాతన ధర్మంలో అందరికీ తెలుసు. సో ఇలాంటి రోజు మన యూత్ అందరు వస్తారు, వాళ్ళకు ఒక మెసేజ్ ఇవ్వాలి. అదే పని ఈరోజు రాజాబాయి చేస్తున్నాడు, చేసుకుంటూ పోతాడు. ఈరోజు రాజాబాయి కాదు, ఇలాంటి రాజాబాయి ఆపగలరా? రాజా సింగ్ ఎవరైనా ఆపగలరా? రాజాబాయిని ఎవరు ఆపలేదు. ఎవరినైనా ఆపాలంటే ఫస్ట్ మాతో ఫైట్ చేయాలి, దాని తర్వాత రాజాబాయి దగ్గరకు పోవాలి. రాజాబాయికి ఏమైనా చేయాలంటే ఫస్ట్ మాకు దాటుకుంటూ వెళ్ళాలి.